అజ్ఞానమనే పొగమంచును ధ్యానం తొలగిస్తుంది. వేదవ్యాసుడు రచించిన భగవద్గీతలో మీ సహజమైన జ్ఞానాన్ని అజ్ఞానం కమ్మేసినప్పుడు మీరు భ్రాంతిలో ఉండి జీవితంలో తప్పటడుగులు వేస్తారని చెబుతూ కృష్ణ భగవానుడు ఇలా వివరిస్తాడు. తామసిక కర్మ అని దేనినంటారంటే అది భ్రాంతి చేత జనిస్తుంది. ఒకరి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పర్యవసానాలను లెక్క చేయకపోవడం వల్ల అటువంటి పని ఒకరి ఆరోగ్యానికి, సంపదకు, పరపతికి భంగం కలిగిస్తుంది, ఇతరులకు హాని చేస్తుంది. ధ్యానం వల్ల అజ్ఞానమనే పొగమంచు తొలగినప్పుడు మీరు సరైన మార్గాన్ని చూస్తారు. మీరిక ఇబ్బంది పడరు. మీరు శాశ్వతమైన పరిపూర్ణత్వాన్ని కనుక్కొంటారు. నిశ్చయంగా జ్ఞానం అంత పవిత్రత కలగచేసేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సరైన సమయంలో యోగం, ధ్యానంలో సఫలుడైన భక్తుడు దీన్ని తన ఆత్మలోనే అప్రయత్నంగానే తెలుసుకుంటాడు. ఈ సత్యాలన్నీ నాకు యథార్థమైనవి, సత్యమే నిజం. ఆత్మ సాక్షాత్కారం అనేది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు, అది వ్యక్తిగత అనుభూతి ద్వారా మాత్రమే వస్తుంది. సత్య సాక్షాత్కారం, భగవదనుభూతి కేవలం మత సిద్ధాంతాలు కాదు అనేవి ప్రతి మతము తమను ఆచరించేవారికి తీసుకురావలసింది. యేసుక్రీస్తు సాక్షాత్కరించుకున్న దాన్ని మనం కూడా అనుభూతి పొందాలి. తనకు వ్యక్తిపూజ చెయ్యమని తన అనుయాయులకు ఆయన బోధించలేదు. తాను భగవంతునితో ఏకత్వం వల్ల పొందినదాన్ని అనుభూతి పొందమన్నాడు. అది ధ్యానం వల్ల, దైవ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. యేసును ఆయన యేసు కాబట్టి పూజించడం సరిపోదు. ఆయన బోధించిన విశ్వజనీన ఆదర్శాలను పాటించండి. ఆయనలా అవడానికి ప్రయత్నించండి. మనం ఈ భూమి మీద ఈ విధమైన భౌతిక కాయంలో కొద్ది కాలం మాత్రమే మనం నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకొని ముందుకు సాగడానికి ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? భగవంతుడి సృష్టి అనే కలల నవలలో ఎన్ని పేజీలు ఇప్పటికే తిరిగాయో చూడండి. నేను సాల్ట్ లేక్ పట్టణాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక దివ్య దర్శనం అనుభవం అయ్యింది. నేనొక గొప్ప సముద్రాన్ని, ప్రాచీన కాలపు పెద్ద ఏనుగులు ఆ తీరం వెంబడి నడవడాన్ని చూశాను. తర్వాత నాకు తెలిసిందేమంటే ఒక పురాతన ఏనుగు అస్థిపంజరం అక్కడ ఆ మధ్య కనపడిందని. మానవులుగా మనకున్న ప్రతి అలవాటును, పరిమితిని వదిలేయడానికి, మన చైతన్యాన్ని ఈ సృష్టికంతకు వ్యాపింపచేయడానికి, ప్రాణులందరి హృదయాల్లోకి చొచ్చుకుపోవడానికే కాదు, నక్షత్రాల ఆవలకు చేరడానికి కూడా భగవంతుడిచ్చిన శక్తి మనకుంది. మన ఆత్మ తాలూకు స్వాభావికమైన విస్తారత ఎంతో గొప్ప అంతరిక్షాన్నే అధిగమిస్తుంది. అంత అద్భుతమైన సాధ్యతలు మనలో ఉన్నాయి. మనం అనంతులం. నేనా అనంత ఆకాశంలో నివసిస్తున్నాను. శరీరపు స్పృహ అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది. మీరిప్పుడు పరిమితుల్లో ఉన్నారు, కానీ గాఢమైన రోజువారీ ధ్యానం ద్వారా మీ చైతన్యాన్ని పరిమితత్వం నుంచి అనంతంలోకి బదలాయింపు చేసినప్పుడు మీరు స్వతంత్రులవుతారు. మీరు శరీరంలో బందీలై ఉండటానికి కాదు ఉన్నది. మీరు భగవంతుడి బిడ్డలు. మీరు మీ దివ్యమైన జన్మ హక్కుకు తగ్గ రీతిగా జీవించాలి. థ్యాంక్ యూ.